హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండగ అయినా కాకపోయినా ఎక్కువ శాతం నైటే గచ్చుగడుగుతాను. ఇంకా అందులో పండగ అంటే కొంచెం పని అనేది ఎక్కువగా ఉంటుంది కదా. కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటాము. గడపలో మెట్లు అవన్నీ పసుపులు రాసి పూజించి బొట్లు అవి పెడతాం కదా. పని అనేది ఎక్కువగా ఉంటుందని తప్పనిసరిగా ఇంకా నైట్ ముగ్గు వేసుకోవాల్సిందే. ఇప్పుడు కసువు అయితే ఊడ్చాను. కసువు ఊడ్చేసి ఇంకా గచ్చంతా నీళ్ళు చల్లాను. ఒక బకెట్ నీళ్ళు అయితే చల్లాను. ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం అయితే నీట్గా కడుగుతాను. ఈ గోడ దగ్గర అయితే వినాయకుడు బొమ్మ ఉంది, దేవుడి బొమ్మ. ఆ బొమ్మను కూడా నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెడతాను. ఫస్ట్ దేవుడి బొమ్మకి పసుపు రాసి బొట్లు పెట్టేసి తర్వాత ఇంక ఇదిగోండి మెట్లుకి గడపలకైతే పసుపు రాస్తాను. ఇప్పుడు మెట్లకైతే పసుపు రాస్తున్నాను. పైన 2 మెట్లకేమో ఇంక ఇలా బారుకి పసుపు రాస్తాను. ఈ కింద మెట్లకేమో మామూలుగా రౌండ్గా మనం పసుపు రాసుకుంటాం కదా, అలా అయితే రాస్తాను. కింద మెట్టుకి మళ్ళీ ఇంకా పొడవుగా అయితే మెట్టు అంతా రాయను. మెట్టుకు పై భాగం వాటికి పొడవుగా పసుపు రాస్తాను. పండగ అంటేనే ఇలా గడపలకి పసుపులు రాసుకోవటం, బొట్లు పెట్టుకోవటం, మెయిన్ ఇదే పని ఎక్కువ మనకి. అందుకనే నైటే ఈ పనులు చేసుకున్నాం అనుకోండి, ఉదయం పనులు అనేవి త్వరగా అవుతాయి. పసుపు రాయటం అయిపోయిన తర్వాత కుంకుమ బొట్లు పెడతాను. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గు ఉంటుంది కదా, మనం ముగ్గు వేసే ముగ్గు, ఆ ముగ్గుతోటైతే బొట్లు పెడతాను. బయట మెట్లకైతేనేమో ముగ్గుతో బొట్లే పెడతాను. ఇంకా దేవుడి దగ్గర కానీ లోపల గడపలు కానీ పూజించాలంటే మాత్రం పిండితో ముగ్గు అయితే వేస్తాను. రేపు ఉదయం పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా అత్తయ్యకి మామయ్యకి బట్టలు అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు మేము సంక్రాంతి పండగకి పెట్టుకుంటాము. పండగ రోజు నాకు కుదరలేదు, అందుకని పండగ అప్పుడు బట్టలు పెట్టుకోలేదు. ఇంకా ఉగాదికి పెట్టుకుందాములని ఇంక రేపైతే బట్టలు పెట్టుకోవాలి. మెట్లు అవి పూజించడం అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు ఇంకా డిజైన్ ముగ్గు వేస్తున్నాను. ఏదో సింపుల్గానే వేస్తున్నా. మరీ ఎక్కువ పెద్ద ముగ్గు, ఎక్కువ కష్టపడే ముగ్గేం కాదు. ఏదో సింపుల్గా చూడటానికి అందంగా ఉండే డిజైన్ అయితే వేస్తున్నాను. నైట్ ముగ్గులు వేసుకోవచ్చండి, ఏం కాదు. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఎక్కువ శాతం నైటే ముగ్గేసుకుంటారు. పండగలప్పుడు మాత్రం తప్పనిసరిగా నైట్ ముగ్గేసుకుంటారు. మిగతా రోజుల్లో అయితేనేమో కొంతమంది నైట్ ముగ్గేస్తారు, కొంతమంది ఉదయాన్నే వేస్తారు. కానీ పండగప్పుడు మాత్రం తప్పనిసరిగా నైటే ముగ్గేసుకుంటారు. ఎందుకంటే ఉదయాన్నే పనులు అవ్వవు కదా. రోజు మనకు ముగ్గులు వేసుకునే పని ఒక 10 నిమిషాలు, పావు గంటలో అయిపోయింది అనుకోండి. పండగ రోజు మాత్రం తప్పనిసరిగా ఒక గంట టైం పట్టిద్ది. ఖచ్చితంగా గంట టైం పట్టిద్ది. మనం 4 గంటలకు నిద్ర లేచామంటే 5 గంటల దాకా ఈ పనే సరిపోయిద్ది. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా ఇలా డిజైన్ అయితే వేశాను. ఇంకా తర్వాత వీటికి చుట్టూ అయితే డిజైన్ వేస్తాను. మధ్యలోనేమో ఇంక ఇలా గ్యాపులు లేకుండా ఇంక ఇదిగోండి ఇలా చిన్న చిన్న డిజైన్లు అయితే గీసి చుక్కలాగా పెట్టడం, ఇలా ఖాళీ కనిపించకుండా ఇంకా ఏదో ఒక డిజైన్ అయితే గీశాను. ఇదే ముగ్గులో ఇంకా పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికైతే చాలా అందంగా అనిపించింది. కలర్స్ కూడా వేసుకోవచ్చు. సంక్రాంతి పండగప్పుడు తీసుకొచ్చిన కలర్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి అయితే వేద్దాం అనుకున్నా కానీ ఇంకా వేయలేదు. అప్పటికే చాలా లేట్ అయింది. నైట్ టైం 10 దాటింది, 10:30 అయింది. ఇంకా కలర్స్ వేసుకుంటా కూర్చుంటే చాలా టైం అవుతుందని చెప్పేసి కలర్స్ అయితే వేయలేదు. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమే వేశాను. ఇంకా చుట్టూ డిజైన్స్ కూడా ఇదిగోండి నార్మల్గా మెలికేసాను. మెలికేసి ఇంకా వాటికైతే గీతలు గీశాను. గీతల్లో పసుపు కుంకుమ అవి అయితే వేశాను. ఈరోజు ఏం ముగ్గు వేయాలని ముందే అనుకుంటాను. అది చిన్న ముగ్గు కానీ పెద్ద ముగ్గు కానీ ఏదైనా కానీ పండగలప్పుడు మాత్రం ఫోన్లో ఒక డిజైన్ చూసుకుంటాను, సింపుల్గా ఉండే డిజైను. ఆ డిజైన్ చూసుకొని అయితే గీస్తాను. సింపుల్గా అయిపోవాలి, చూడటానికి అందంగా ఉండాలి, పెద్దదానిలాగా ఉండాలి. అలాంటి ముగ్గు అయితే నేను సెలెక్షన్ చేసుకుంటాను. ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. పేపర్ మీద ఒకసారి వేసుకున్నాను. వేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటి ముందు అయితే వేసాను. ఫోన్లో ముగ్గులు చూసి వేసేవాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకొని వేసామంటే మనకు వేయటానికి ఈజీగా ఉండిద్ది. ఈ ముగ్గు అనేది మనం వేయగలుగుతామా, మనకు వచ్చిద్దా రాదా అని కూడా మనకు అర్థమైద్ది. మళ్ళీ డైరెక్ట్గా వచ్చి ముగ్గేసామనుకోండి, ఆ ముగ్గు రాదు, గీతలు చెరిపేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గేసి చెరిపేస్తే ఇంకెలా ఉంటుంది, అంతా చండాలం అయిపోయింది. ఇదిగోండి ఓవరాల్గా ముగ్గు వేయటం అయితే అయిపోయింది. డిజైన్ బాగుంది కదా, సింపుల్గా పసుపు కుంకుమ వేసేటప్పటికి చాలా బాగుంది. నైట్ కదా కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ కనిపించట్లేదు. అదే ఉదయం అయితే ఇంకా బాగా అందంగా కనిపించేది. కలర్స్ వేస్తే ఇంకా చాలా అందంగా ఉండేది. ఇంకా మెట్లకు కూడా ఇదిగోండి పసుపులు అయితే రాసాము. నేనైతే పసుపు రాశాను. మా అమ్మాయి అయితే కుంకుమ బొట్లు, ముగ్గు బొట్లు అవి అయితే పెట్టింది. ఇంట్లో పిల్లలు ఉంటే మనకు కొంచెం హెల్ప్ చేస్తారు. పిల్లలు లేరనుకోండి ఇంకా మనమే చేసుకోవాల్సి వచ్చింది.
ఇదైతే బయటగా వరండాలో వాకిలి. ఇంక ఈ వాకిలి దగ్గర గచ్చు ఉంటుంది కదా, ఆ గచ్చుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి నైటే ముగ్గేసుకున్నాను. ఇంక ఇదిగోండి అంట్లు కడిగేటప్పుడు ముగ్గు నేను వేసిన పసుపు కుంకుమ అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా. నైటే పూజించుకున్నాను కాబట్టి ఉదయం పూట నాకు ఇంక ఇలా పూజించుకోవటం పసుపులు రాయటం ఆ పని అయితే ఏమీ లేదు. పండగైనా సరే ఈరోజు కూడా లేటుగానే నిద్ర లేచాను. నిద్ర లేచేటప్పటికి 6 అయింది. ఇంకా రోజు అలవాటు కదా 6 గంటలకు నిద్ర లేవటం. మెలకువ అయితే రాలేదు. నిద్ర లేచేటప్పటికి 6 అయింది. ఇంకా నైటే ముగ్గులు వేసుకున్నాను కాబట్టి పని అనేది టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అంట్లన్నీ తీసుకొచ్చి బయటేసాను. బయటేసి నీళ్లు చల్లాను. తర్వాత ఇంకా సరిపేసి బట్టలు అయితే నానబెట్టాను. ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ రుద్దుతున్నాను. అంట్లు కొంచెమే ఉన్నాయి. నైట్ అంట్లు కడిగాను కదా, నైట్ కాదులేండి నిన్న సాయంత్రం అంట్లు కడిగాను. ఇంకా నైట్ అన్నం తిన్న గిన్నెలు ఇవే కదా ఉంది. ఇంకా తర్వాత వస్తాయి అంట్లు, సాయంత్రానికి ఫుల్ అంట్లు వస్తాయి. టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడిగే టైం ఉండదు. ఇంకా పూజ చేయాలి, ఆ పనులన్నీ చేసుకోవాలంటే టిఫిన్ తిని అంట్లు కడిగే టైం ఉండదు. ఇంకా టిఫిన్ చేసేసి అంట్లు కడగాలంటే చాలా టైం పట్టిద్ది. సాయంత్రానికి చాలా అంట్లు ఉంటాయి. ఇంకా బట్టలు కూడా ఉతికేసి జాడిచ్చేసేసాను. ఇంకా మా అమ్మాయి నిద్ర లేచిన తర్వాత బట్టలు అయితే ఆరేసిద్ది. ఇంక ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకుంటా వస్తున్నాను. కసువులు ఊడ్చే డ్యూటీనే నాది. ఇంకా బండ్ల ఊడ్చే డ్యూటీ మాత్రం మా అమ్మాయిది. ఇల్లు మాత్రం ఊడవనివ్వను, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కింద బండ్ల వరకే ఊడుస్తారు. ఇంకా పక్కన కుర్చీల్లో మంచాల మీద కిటికీల్లో దుమ్మున్నా కానీ ఇంకా దాన్ని పట్టించుకోరు, దాన్ని జోలి వెళ్ళరు. మనం అనుకోండి కసులు ఊడ్చేటప్పుడు మంచాలు దులుపుకుంటా కుర్చీలు దులుపుకుంటా గ్యాస్ పొయ్యి మీద క్లీన్ చేసుకుంటా కసులు ఊడ్చుకుంటా వస్తాము. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దు పెట్టుకుంటా వస్తాము. పిల్లలు అలా కాదు, ఓన్లీ కింద బడికే ఊడుస్తుంటారు. అందుకనే కసువులు అయితే వాళ్ళ చేత ఊడిపించను. ఇంక ఇల్లు మాత్రం తుడిపిస్తాను. ఇల్లు అంటే ఇంకా ఓన్లీ బండ్ల తుడవటం మటుకే కదా, అవి అయితే నీట్గా తుడుస్తారు. ఈరోజు టిఫిన్ కూడా కొంచెం కష్టమైన టిఫినే. పండగప్పుడు అన్నీ రుచిగా కావాలంటారు కదా, ఇంకా అందుకని కొంచెం కష్టమైన టిఫినే చేస్తున్నాను. కష్టమైన టిఫిన్ అంటే గారెలు. అంటే ఎక్కువ కష్టం కాదు, పొయ్యి దగ్గర నుంచొని ఒక అరగంట సేపు అయినా సరే గారెలు వండాలి కదా. మిగతా ఇడ్లీ అవనుకోండి మనం పొయ్యి మీద వేసాము అంటే అవే ఉడుకుతూ ఉంటాయి, దగ్గర నుంచోవలసిన అవసరం లేదు. దోశలు అవనుకోండి పిల్లలైనా పోసుకుంటారు. మనం పిండి కలిపి పెట్టి చట్నీ వేసి పెట్టామంటే ఇంకా ఇంట్లో పని చేసుకుంటానని దోశలు పోసుకోవచ్చు. గారెలు అంటే అలా కాదు కదా, పిండి వేసుకోవాలి, గారెలు చేసి వేయాలి, గారెలన్నీ అయిపోయేంత వరకు పొయ్యి దగ్గరే నుంచోవాలి. అందుకని గారెలు టిఫిన్ అయిన రోజు మాత్రం కొంచెం పని అనేది ఎక్కువగానే ఉంటుంది. ముందు వండిన గారెలు అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా అత్తయ్యకి మామయ్యకి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకి పెట్టొచ్చులని ఫస్ట్ వండిన గారెలు అయితే తీసి పక్కన పెట్టాను. మిక్సీకి గారెల పిండి అనేది ఈజీగా వేసుకోవాలంటే కొంచెం వాటర్ పోసి మిక్సీకి వేసుకున్నామంటే పిండి బాగా మెదిగిద్ది. మిక్సీ జారుకు చుట్టుకొని రాకుండా ఉండిద్ది. మిక్సీ పాడైపోయిద్దన్న భయం లేకుండా టెన్షన్ లేకుండా ఉండిద్ది. కొంచెం ఒక చుక్క వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకోవాలి. పిండి అనేది కొంచెం లూజ్ అయిందనుకోండి, అందులో కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే చాలు. గారెలు కూడా టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. టిఫిన్ అయితే ఇంకా గారెలు అయితే చేశాను. గారెలు చేసి పొయ్యి అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి ఇంక ఇప్పుడైతే పొంగల్ చేస్తున్నాను. ఉగాది కొత్త సంవత్సరం అంటే తప్పనిసరిగా స్వీటు ఉండాల్సిందే. అందులో అత్తయ్యకి మామయ్యకి బట్టలు పెట్టుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా పాయసం చేయాల్సిందే. అందుకని పాయసం అయితే చేస్తున్నాను. ఈరోజు పూజ పని కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. పూజ గది కూడా క్లీన్ చేయలేదు. నిన్న అమావాస్య కదా, అమావాస్య రోజు మనం ఇంకా పూజ గది క్లీన్ చేసుకోం కదా, అమావాస్య వెళ్ళిన తర్వాతే కదా క్లీన్ చేసేది. ఇంకా అందుకని ఇప్పుడు పూజ గది కూడా క్లీన్ చేయాలి. పాయసం అయితే పొయ్యి మీద పెట్టాను కదా, పాయసం పొయ్యి మీద పెట్టేసి పాయసం ఉడికేలోపు ఇంకా దేవుడి గది అంతా అయితే క్లీన్ చేశాను. దేవుడి పటాలన్నీ తుడిచి గంధం రాసి బొట్లు అయితే పెట్టాను. ఇంకా మా అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. పటాలు అవి నాకు అందించడం, నేను గంధం పెడితే తను కుంకుమ బొట్లు పెట్టడం, ఇంకా అలా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే అత్తయ్య మావయ్య ఫోటో పెట్టుకుందామని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేశాను. దేవుడి పటాలు కూడా ఎక్కువ లేవులేండి, కొన్నే ఉన్నాయి. అన్ని పటాలు పూజించకూడదని చెప్పారు కదా, అందుకనే ఇంకా 1-2 దేవుడి పటాలే ఉంచాను. క్లీన్ చేయడానికి పూజించడానికి కూడా అంత ఎక్కువ కష్టమైతే అనిపించట్లేదు. ఇంక ఇదిగోండి మన పాయసం కూడా రెడీ అయిపోయింది. నేను పూజ గది క్లీన్ చేసుకునేటప్పటికి ఇంకా పాయసం కూడా ఉడికింది. ఈ పాయసం కొత్త బియ్యంతో చేసామండి. కొత్త బియ్యంతో చేసిన పాయసం అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దేవరంపాడు వెళ్ళాం కదా, అప్పుడు చేశాను పాయసం. ఎంత బాగుందోనండి, మాటల్లో చెప్పలేము. బాగా గుజ్జు గుజ్జుగా మేగడలాగా
పాయసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మేము సరుకులు తెచ్చుకునే చిల్లర కొట్టు వాళ్ళు ఇచ్చారు కొత్త బియ్యం 3 ప్యాకెట్లు అయితే ఇచ్చారు. ఒక ప్యాకెట్న్నరేమో ఇంకా దేవరంపాడు వెళ్ళినప్పుడు చేశాను. ఇప్పుడు ఒక ప్యాకెట్న్నర చేశాను. ప్యాకెట్ కూడా 100 గ్రాములే. పాయసం కూడా ఎక్కువ అవుతుంది. మరీ ఎక్కువ పాయసం చేసిన ఎవరు తింటారు, అందుకని కొంచెమే చేశాను. పాయసం కూడా రెడీ అయిపోయింది. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందు దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించుకున్నాను. దేవుడి కాడ పూజ చేసిన తర్వాత ఇంకా అత్తయ్యకి మామయ్యకి అయితే బట్టలు అవి పెట్టుకున్నాను. అత్తయ్యకి అయితే చీర జాకెటు ఇంకా తాంబూలం పెట్టాను, గాజులు పూలు పెట్టాను. ఇంక పెట్టేసి గారెలు వండాను కదా, గారెలను పాయసం పెట్టి దీపారాధన చేసి కడ్డీలు అవి అయితే వెలిగించేసాను. నవీన్ అయితే ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. పెద్దలకి నాకు తెలిసిన విధంగా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఎలా చేయాలి, మీ సైడ్ ఎలా చేస్తారు, ఇంకా ఏం పెట్టుకోవాలనేది మీకు తెలిస్తే నాకు చెప్పండి. నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇలా చేశాను. నవీన్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము కూడా ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం దండం అయితే పెట్టుకున్నాము. మా ఆయన అయితే మాత్రం పండగ రోజు కానీ ఎప్పుడు పూజలు చేయటం అవి అయితే ఏమీ ఉండవు. ఇంకా అందుకనే మేము ముగ్గురం మటుకే చేసాము. నేను మా అమ్మాయి మా అబ్బాయి మేము ముగ్గురం మటుకే ఇంకా దండం అయితే పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంకా ఉగాది అంటే ఉగాది స్పెషల్ అసలు సిసలైంది ఉగాది పచ్చడి. పూజ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే టిఫిన్ తినలేదు, పిల్లలైతే టిఫిన్ తిన్నారు. కానీ మా ఉగాది పండగ సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాము.